సిరిపురం అనే గ్రామంలో గోపయ్య అనే రైతు తన కుటుంబంతో కలిసి నివసించేవాడు. గోపయ్య కష్టపడి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతను ప్రతిరోజు తెల్లవారుజామునే నిద్రలేచి పొలానికి వెళ్లి పనిచేసేవాడు. గోపయ్య భార్య గౌరి కూడా తనకు వీలైనంతలో చిన్న చిన్న పనులు చేస్తూ భర్తకు సహాయంగా ఉండేది. ఒక రోజున గోపయ్య పొలంలో పనిచేస్తుండగా అతని స్నేహితుడు రమేష్ అక్కడకు వచ్చాడు. ఏరా గోపయ్య, ఎలా ఉన్నావురా? నేను బాగున్నాను రమేష్, నువ్వెలా ఉన్నావురా? ఎంతకాలమైపోయింది నిన్ను చూసి. అవును, నువ్వు పట్నంలో పెద్ద వ్యాపారం చేస్తూ ఇక్కడే స్థిరపడ్డావని విన్నానే. అవునరా, నేను పట్నంలోనే ఉంటున్నాను. పనిపడి పక్కనే ఉండే రామాపురానికి 4 రోజుల పాటు వచ్చాను. ఎలాగో ఇంత దూరం వచ్చాను కదా, ఒకసారి నిన్ను కలిసి పలకరించి వెళ్దామని ఇలా వచ్చాను. అయినా నువ్వేంట్రా ఈ ఎండలో ఇంతలా కష్టపడుతున్నావు? నా కుటుంబాన్ని పోషించుకోవాలంటే ఈ మాత్రం కష్టపడక తప్పదురా. అయినా నాకు ఇదేం పెద్ద కష్టం కాదు, ఇది నేను రోజు చేసే పనే. ఏమిట్రా నువ్వు చెప్పేది? నువ్వు ప్రతిరోజు ఇంతలా కష్టపడుతున్నావా? నాకు నిన్ను చూస్తుంటే జాలేస్తుంది గోపయ్య. అందుకే నువ్వు కూడా నాలా ధనవంతుడివయ్యే రహస్యాన్ని నీకు చెప్పాలనుకుంటున్నాను. ధనవంతుడయ్యే రహస్యమా? ఏమిట్రాది? అని గోపయ్య ఆశ్చర్యంగా అడిగాడు. రమేష్ తన జేబులో నుండి ఏదో సంచి తీసి గోపయ్యకు చూపిస్తూ ఇలా చెప్తాడు. ఇదిగో ఈ విత్తనాలను చూడు. ఇవి మామూలు విత్తనాలు కాదు, మాయ విత్తనాలు. వీటిని కనుక మనం నాటితే ఒకే రాత్రిలో పెద్ద చెట్టుగా పెరుగుతుంది. అవి బంగారు ఫలాలు కాస్తాయి. ఏమిటి రమేష్ నువ్వు చెప్పేది? బంగారు ఫలాలు కాస్తాయా? ఇదంతా నిజమా? నిజంగా అలా బంగారు ఫలాలు కాస్తాయా? అవును మిత్రమా, ఇవి మామూలు విత్తనాలు కాదు. ఎన్నో మహిమలు ఉన్న హిమాలయ సాధువు దగ్గర నుండి తెచ్చినవి. వీటి సహాయంతోనే నేను పట్నంలో అంత పెద్ద వ్యాపారం చేస్తూ హాయిగా ఉంటున్నాను. నిజానికి ఈ విషయం నేను ఎవ్వరితో చెప్పను. నువ్వు నా స్నేహితుడివి కనుక నీకు మాత్రమే ఈ రహస్యాన్ని చెప్తున్నాను. కాకపోతే వీటి ధర మాత్రం చాలా ఎక్కువ. నువ్వు ఆ డబ్బు ఏర్పాటు చేసుకోగలిగితే రేపు రామాపురానికి వచ్చి నన్ను కలువు. నీకు ఈ మాయా విత్తనాలను ఇస్తాను. అని చెప్పి రమేష్ వెళ్ళిపోయాడు. రమేష్ మాటలు విన్న గోపయ్యకు ఆశ కలిగింది. ఆహా, నిజంగా ఆ మాయా విత్తనాలతో నేను ధనవంతుడినైతే నా భార్య బిడ్డలను ఏ లోటు లేకుండా చూసుకోవచ్చు కదా. వీటి ధర ఎంతైనా సరే నేను వీటిని కొనుక్కుంటాను. అలా ఆలోచించిన గోపయ్య తన ఇంటి పత్రాలను వడ్డీ వ్యాపారి గురవయ్య దగ్గర తాకట్టు పెట్టి డబ్బు తీసుకుంటాడు. మరుసటి రోజు రామాపురానికి వెళ్లి రమేష్కు డబ్బులు ఇచ్చి ఆ మాయా విత్తనాన్ని కొంటాడు. గోపయ్య ఆ విత్తనాన్ని తీసుకువెళ్లి తన పొలంలో నాటుతాడు. విత్తనాన్ని నాటేశాను. రేపు తెల్లవారేసరికి ఇది పెద్ద చెట్టుగా మారుతుంది, బంగారు పండ్లు కాస్తుంది. ఈ అద్భుతాన్ని రాత్రంతా మేల్కొని ఉండి నేను కళ్ళారా చూడాలి. అలా గోపయ్య రాత్రంతా మేల్కొని ఉంటాడు. కానీ తెల్లవారేసరికి అక్కడ ఎలాంటి చెట్టు పెరగలేదు. కేవలం ఒక చిన్న మొలక మాత్రమే కనిపించింది. దాంతో నిరాశ చెందిన గోపయ్య రమేష్ దగ్గరకు వెళ్ళాడు. రమేష్, ఆ విత్తనం ఒక్క రోజులోనే పెద్ద చెట్టుగా పెరుగుతుందని చెప్పావు కదా, మరి అలా ఏం జరగలేదురా. విత్తనం నాటిన చోట ఒక చిన్న మొలక మాత్రమే కనిపించింది. అరే మిత్రమా, నీకు నేను అసలు విషయం చెప్పడం మర్చిపోయానురా. అదేంటంటే ఆ చెట్టు పెరగాలంటే దానికి ఒక ప్రత్యేకమైన నీరు కావాలి. నువ్వేం బాధపడకు, ఆ నీరు కూడా నా దగ్గర ఉందిలే. కాకపోతే దాని ధర కూడా చాలా ఎక్కువ. ఏంటి, ధర చాలా ఎక్కువ? ఇప్పటికే నేను నా ఇల్లు తాకట్టు పెట్టి మరీ డబ్బు తెచ్చాను. మళ్ళీ డబ్బంటే నా దగ్గర ఆ పొలం తప్ప ఇంకేమీ లేదురా. అయితే ఇంకేంరా, నువ్వు వెంటనే వెళ్ళి ఆ పొలం అమ్మి డబ్బు తీసుకురా. పొలం అమ్మాల్సి వస్తుందని నువ్వేం బాధపడకు. ఒక్కసారి ఆ చెట్టు పెరిగిందంటే అలాంటి పొలాలు నువ్వు బోలెడని కొనుక్కోవచ్చు. అని చెప్పాడు రమేష్. రమేష్ మాటలు విన్న గోపయ్య అందుకు అంగీకరించి తన పొలం అమ్మి డబ్బు తెచ్చాడు. రమేష్ దగ్గర నుండి ఆ ప్రత్యేకమైన నీటిని కూడా కొన్నాడు. గోపయ్య ఆ నీటిని తీసుకుని పొలానికి వెళ్ళి ఆ మొలకపై చల్లి మళ్ళీ రాత్రంతా మేల్కొని చెట్టు పెరగడం చూడాలనుకున్నాడు. తెల్లవారింది కానీ అక్కడ ఎటువంటి చెట్టు పెరగలేదు. అరే, ప్రత్యేకమైన నీరు పోసినా చెట్టు పెరగలేదు అంటే రమేష్ నన్ను మోసం చేశాడా? ఇప్పుడే వెళ్ళి వాడిని అడుగుతాను.
అని కోపంగా రమేష్ దగ్గరకు వెళ్ళాడు గోపయ్య. ఏంటి రమేష్, నువ్వు నన్ను మోసం చేసావా? నిన్ను నమ్మి నేను నా ఇంటిని పొలాన్ని కూడా అమ్మేశాను కదరా. స్నేహితుడు అని నిన్ను నమ్మినందుకు నన్ను ఇంతలా మోసం చేస్తావా? చూడు గోపయ్య, నేనెక్కడ నిన్ను మోసం చేశాను? నువ్వే నా మాటలు నమ్మి మోసపోయావు. అయినా చెట్టు బంగారం కాస్తుందంటే ఎలా నమ్మావురా? నీ అత్యాశ కాకపోతే ఇది నీకు ఒక గుణపాఠం లాంటిది. ఇక నన్ను నిందించడం మానేసి వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపో. రమేష్ మాటలు విన్న గోపయ్యకు ఏం చెయ్యాలో తెలియక బాధపడుతూ ఇంటికి వెళ్ళాడు. తన భార్యకు జరిగిందంతా చెప్పాడు. అయ్యో, ఎంత పని చేశారండి! అయినా ఈ లోకంలో డబ్బు సంపాదించాలంటే సులభమైన మార్గాలు ఏమీ లేవు. కష్టపడి పని చేయడమే ఏకైక మార్గం. మీరు మీ స్నేహితుడి మాటలు నమ్మారు. అతను మీ నమ్మకాన్ని మోసగించాడు. అయినా కూడా మీరేమీ బాధపడకండి. మీరు ప్రతి నెల ఇంటి ఖర్చుల కోసం నాకు ఇచ్చిన దాంట్లో కొంత డబ్బు దాచిపెట్టాను. వాటితో మనం ఏదైనా ఒక చిన్న వ్యాపారం మొదలు పెడదాం. మనం కష్టపడి పనిచేసి మనం కోల్పోయిన వాటిని తిరిగి సంపాదించుకుందాం. నాకు మీ మీద నమ్మకం ఉంది అని గౌరీ భర్తను ఓదార్చింది. అలా కొద్ది రోజుల తర్వాత గౌరీ సహాయంతో గోపయ్య ఒక చిన్న వ్యాపారం మొదలుపెట్టాడు. గోపయ్య తన నిజాయితీ ఇంకా కష్టంతో మంచి పేరు తెచ్చుకుంటాడు. అలా కొద్ది రోజుల్లోనే అతని వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది. దాంతో వాళ్ళు కోల్పోయిన పొలాన్ని తిరిగి పొందగలిగారు. గౌరీ, నువ్వు చెప్పిన మాట అక్షరాలా నిజం. ఈ లోకంలో డబ్బు సంపాదించే ఏకైక మార్గం కష్టపడి పనిచేయడమే. ఇది నేను నా జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను.